హాయ్ మమ్మీ. హాయ్ బేటా. స్పెషల్ ఏంది ఈరోజు? స్పెషల్ ఏం చేస్తున్నాను చూడండి. నేను ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నాను. నాటుకోడికి కాంబినేషన్ ఏం లేదా? కాంబినేషన్ వడ చేస్తున్నా బేటా. చూడండి, నేను చేసే రెసిపీ మీకు నచ్చితే ఆయిల్ అప్పుడే పోసేసినావు. ఆయిల్ వేడి కావాలి కదా బేటా. వేడి అయిన తర్వాత కదా మనం ప్రాసెస్ చేసేది. నేను కరివేపాకు కడిగి కట్ చేసి పెట్టుకున్నా. వడ కోసమని మినపప్పు రుబ్బి రెడీ పెట్టుకున్నాను. మీకు అంతా చేసి చూపిస్తాను. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీకు నచ్చితే నాలా నేను వండే విధంగా మీరు కూడా చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నేను చేసే విధానం ఎలా ఉందో. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆయిల్ వేసుకోవాలి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. దేనికైనా ఫస్ట్ ప్రాసెస్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతనే కొంచెం సాజీరా చెక్క వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేడి అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా మూత పెట్టి పెడదాం. ఇది వాష్ చేసి పెట్టుకున్నా నాటుకోడి. వడ కోసం నానబెట్టి రుబ్బి పెట్టుకున్నాను. మినపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. మనం వడ వేసేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి వడ చేసుకోవాలి. వెల్లిపాయ ఫ్రై అయిపోయింది మంచిగా. అల్లం వెల్లిపాయ, మంచి పసుపు, ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. స్మెల్ కూడా ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. సాల్ట్ వేసుకుంటాము. మంచిగా కలుపుకొని సాల్ట్ ఎంత వేసుకుంటారు మమ్మీ? కూరకు సరిపడా వేసుకోవాలి బేట. అదే సరిపడా ఎంత స్పూన్? ఒక 1.5 స్పూన్ అనుకో, టేబుల్ స్పూన్. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఏమో పసుపు వేసుకోవాలి. అంటే నార్మల్ చికెన్కి దీనికి సాల్ట్ సేమే పడుతుందా? సాల్ట్ సేమే పడుతుంది, కానీ నాటుకోడి కాబట్టి ఇది టేస్ట్ బాగుంటుంది. మనం మూత పెట్టుకుందాం. కొద్దిసేపు అయిన తర్వాత కారం వేసుకుందాం.
హైలోనే పెట్టాలా? హైలోనే పెట్టాలి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మిక్సీలో పట్టుకొని ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. ఈ పిండిలోనే కలుపుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి వడ కోసం. నాటుకోడికి వడ బాగుంటుందండి, ఈ రెండు కాంబినేషన్. ఆయిల్ వేడి అయినాక వేసుకుందాం. ఆయిల్ పెట్టేసి కొద్దిగా అయినాక వేసుకుందాం. ఆయిల్ వేడి అయిందండి. ఇప్పుడు మనం వడ వేసుకుందాము. వడ చేయితోని రాని వాళ్ళకు ఇది ఒక టెక్నిక్ అండి. నాకు ఎప్పుడైనా చేయితోని రాదు వడ, నేను ఎప్పుడైనా చాయ్ జాలితో వేస్తానండి. చూడండి, మీకు చేయితోని రాని వాళ్ళు ఇట్లా చాయ్ జాలితోనే వేసుకోవాలండి. చూడండి ఒకసారి మీరు. ఇలా వేసుకోవాలి. చెయ్యితో ఎప్పుడు నేను వేయనండి, ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అది రాదు. రాని వాళ్ళు ఆయిల్ కూడా ఆయిల్ కూడా మనకు చేతికి టచ్ కాదు. మనం కొంచెం ఇట్లా వాటర్ తడుపుకొని పిండి తీసుకొని దీనికి పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని వేసుకోవడమే. చాయ్ జాలి మనకు చాయ్కే కాకుండా వడ కోసం కూడా ఈ రకంగా వస్తుందండి. ఆయిల్ వేడైందా లేదా అని ఒకసారి మనం కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలండి. మనకు ఆయిల్ కూడా కాలకుండా మంచిగా ఉంటుంది. జాలితో కాబట్టి మంచిగా దూరం నుంచి వేసుకోవచ్చు. వేసిన తర్వాత చిన్నగా సైడ్ పక్కకు తిప్పేసుకోవాలి. ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి వడలో. ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, అంతలోపు మనం చికెన్ చూద్దాం ఒకసారి. ఇది అయ్యేలోపు మంచిగా హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది కదా. కారము కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కొంచెం మేము ఎక్కువనే తింటాము. నేను 1.5 వేసుకుంటాను ఈ స్పూన్తో. ఇంట్లో కారం కదా ఇది. ఇక్కడ వడ అవుతుంది. ఇక్కడ నేను కారం వేసుకున్నాను. కారం వేసుకొని కలుపుకుందాం.
కారం వేసిన తర్వాత ఇంకో ఒక 2 minutes 3 minutes అట్లా పెడదాము. ఈ వడ అంతలోపు వడ తిప్పేసుకుందాం. నాటుకోడి వడ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వడ తిప్పేసుకుందాము. అంతలోపు ఒకసారి కర్రీ చూద్దాం. వాటర్ వేసుకోవాలి. కొలత అని ఏం లేదు, ముక్కలన్నీ మునగాలి. నాటుకోడి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ అంతా అది ఉడికేలోపు వాటర్ అసలే ఉండదు. ఉప్పు, కారం, సాల్ట్, అల్లం వెల్లిపాయ అన్నీ వాడిని ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుందాం. అంతలోపు వడ తీసేద్దాం. వడ అయిపోయింది, రెడీ అయింది. రెడ్గానే బిడ్డ, చాలు. ఇంతకంటే ఇంకా రెడ్ అయితే బాగుండదు. చాలు, ఈ కలర్ చాలు. చూడండి ఎలా ఉన్నాయో వడలు. మన ఇష్టం అండి, పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్న సైజు అంటే ఈ సైజు చేసుకుంటేనే బాగుంటుంది, మంచి కాలుతాయి. చిన్న సైజు ఉంటేనే బాగా అయిపోయిందండి ఆల్మోస్ట్. మనం 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకుంటా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes పెట్టుకోవాలండి. మసాలా వేసినాక స్మెల్ మసాలా వేసిన తర్వాత ఇంకా ఒక 5 minutes ఉంటే సరిపోతుందండి, అంతే. నాటుకోడి కర్రీ రెడీ అండి.